రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటుకు బైపోల్ జరుగుతోంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల స్థానానికి ఉదయం 8 గంటలకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. మధ్యాహ్నం 29.39% పోలింగ్ నమోదైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లతో కలిపి మొత్తం 52 మంది బరిలో ఉన్నారు. ఎమ్మెల్సీ బైపోల్ కోసం 3 ఉమ్మడి జిల్లాల్లో 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈసీ అధికారులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 4,63,839 మంది పట్టభద్రులు ఓటు వేయనున్నారు. ఓటింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్సులను నల్గొండ జిల్లా కేంద్రానికి తరలించనున్నారు. జూన్ 5న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లను లెక్కించనున్నారు అధికారులు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఓటింగ్ జరుగుతోంది. అభ్యర్థులు, పొలిటికల్ లీడర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. నల్గొండ జిల్లా నకరికల్ జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు ఓటేశారు. ఇటు నల్గొండ జిల్లా హాలియా మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్నారు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండల కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ కు సంబంధించి వరంగల్ నుంచి మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, డీటెయిల్స్ ఏంటి? పోలింగ్ సంబంధించి కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు చూస్తే 30% వరకు కూడా పోలింగ్ శాతం నమోదైంది. ఉదయం చూస్తే ఓటర్లు అయితే ఎక్కువ మంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నటువంటిది ఉన్నది. గతంలో చూస్తే 11 గంటల వరకు పోలింగ్ జరిగేది. ఆ తర్వాత కొంత మందకొడిగా కొనసాగేది. మళ్ళీ లాస్ట్ మినిట్లో ఓటేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండేది. కానీ ఈసారి చూస్తే ఓటు వేసే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తుంది. చాలామంది కూడా ఉదయం నుంచి కంటిన్యూగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గతం కంటే కూడా ఎమ్మెల్సీ బైపోల్కు సంబంధించి చూస్తే ఈసారి ఓటర్లు ఎక్కువ మంది తమ ఓటును వినియోగించుకోవడానికి వస్తున్నారు. ప్రస్తుతం అయితే లంచ్ టైం కావడంతో కొంత పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్స్ కనపడలేదు. కానీ ఇంతకుముందు వరకు కూడా చాలామంది తమ ఓటు వేసేందుకు వచ్చినటువంటి వాళ్ళతో ఉన్నారు. కానీ అర్బన్ ప్రాంతానికి సంబంధించి చూస్తే కొంత ఓటింగ్ శాతం తక్కువ ఉన్నప్పటికీ కూడా రూరల్ ప్రాంతం కోసం మాత్రం చాలామంది ఓటేసే వాళ్ళు కనిపిస్తున్నారు. ఎక్కువగా యూత్ మధ్యాహ్నం 11 తర్వాత నుంచి అయితే చాలామంది యూత్ ఓటేసినట్టుగా కనిపిస్తుంది. మీరు ఓటేశారండి? వేసామండి, ఇప్పుడే వేసాము ఓటు. ఈరోజు నా ఎమ్మెల్సీ ఓటును యూజ్ చేసుకున్నాను. నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అందరూ కూడా వాళ్ళ ఓటుని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. మీరు గతం అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు సెకండ్ టైం ఇది నేను ఓట్ చేయడం. లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఓటేసినప్పుడు ఎలా ఉంది? అప్పుడు బ్యాలెట్ పేపర్ కానీ, ఇప్పుడు 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, ఆ బ్యాలెట్ పేపర్ కానీ అదంతా చూసారా? ఎట్లా ఉంది? నాకైతే సిమిలర్గానే అనిపించిందండి. కాకపోతే ప్రియారిటీ చేసేటప్పుడు మిస్టేక్స్ ఏం చేయకుండా ఓటు కంపల్సరీ వాళ్ళు యూజ్ చేసుకునేలాగా ఉండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ టైం చూస్తే కూడా అంతా ఇప్పుడు ఓటింగ్ చేసేదంతా కూడా గ్రాడ్యుయేట్స్ ఎంప్లాయీస్ ఉంటారు, తర్వాత డిగ్రీ చదివిన వాళ్ళకి ఎన్రోల్ చేసుకోవాలి. కానీ చాలామంది చిన్న చిన్న మిస్టేక్స్ తోటే వాళ్ళ ఓటుని వృధా చేయకుండా ఉంటే బాగుంటుంది. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతే ఇంకా బాగుంటుంది. వాళ్ళ ఓటుకి ఏమైనా ప్రయోజనం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఇవాళ కూడా చూస్తే రూరల్ ప్రాంతంలోనేమో చాలామంది ఓటర్స్ పోలింగ్ బూత్ దగ్గర కనిపిస్తున్నారు. అర్బన్ ప్రాంతంలో కొంత తక్కువ కనిపిస్తుంది. కారణం ఏమనుకుంటా? మార్నింగ్ సెషన్లోనే ఎక్కువ రావడానికి ఇష్టపడతారు కదా, ఎండలు కూడా బాగా ఉన్నాయి కదా, సో ఎవరు అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనుకుంటున్నాను నేనైతే. ఎట్లా ఓటు ఇంకా వేయని వాళ్ళకి ఏం చెప్తారు? ఓటు ఉపయోగించుకుంటే బాగుంటుంది. వాళ్ళ ఫ్యూచర్ గురించే కదా. ఓటు అనేది ప్రతి ఒక్కరికి అది వాళ్ళ హక్కు. అది దాన్ని ఉపయోగించుకుంటే వాళ్ళకి పోలింగ్ కానీ లేకపోతే ఓటు వేయడానికి ఆ ప్రియారిటీ వైజ్గా వేయడానికి ఒక ఓటర్కి ఎంత టైం పడుతుంది? మీకు ఎంత టైం వచ్చింది? 2 to 3 minutes అండి. జస్ట్ నార్మల్గా వచ్చామంటే ఎట్లాగో జనాలు కొంచెం తక్కువనే ఉన్నారు కాబట్టి ఒక 2 to 3 minutesలో అయిపోతుంది. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు వచ్చి ఓటుని యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం అయితే సిబ్బంది కూడా ఓటర్ల కోసం ఎదురు చూస్తున్నారు. అంటే లంచ్ టైం కావడంతో కొంత మందకొడిగా సాగుతుందని చెప్పచ్చు. ఇంత ముందు వరకు కూడా చాలామంది తమ ఓటు హక్కును
వినియోగించుకున్నారు. మనం చూడొచ్చు జంబో బ్యాలెట్ బాక్సులు కనిపిస్తున్నాయి. ఓటు వేసే వాళ్ళకి సంబంధించి కాబట్టి ఓటు జంబో బ్యాలెట్ పేపర్ కాబట్టి దాని ఫోల్డింగ్ సంబంధించి కూడా ఒక పర్టికులర్గా నియమాల ప్రకారమే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా సిబ్బంది ఆ విధమైనటువంటి ఫోల్డింగ్ చేస్తున్నారు. తర్వాత వచ్చే ఓటర్స్కి సంబంధించి కూడా గ్రాడ్యుయేట్స్ ఓటర్స్కి సంబంధించి కూడా వాళ్ళ పేర్లు కావచ్చు వాళ్ళ లిస్టులో చూసిన తర్వాత వాళ్ళకు ఆ ఓటును కూడా ఇస్తున్నారు. వాళ్ళు ఓటు వేయడానికి ఇబ్బంది లేకుండా కూడా చూస్తున్నారు. ప్రస్తుతం లంచ్ టైం కాబట్టి కొంత తక్కువ మంది ఓటర్స్ కనిపిస్తున్నారు. కానీ మధ్యాహ్నం తర్వాత 3-4 గంటలు చివరి 2 అవర్స్ మాత్రం ఎక్కువ మంది ఓటు వేసే అవకాశం ఉందనేది అంచనా ఇస్తున్నారు. ఓవరాల్గా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా చూస్తే వరంగల్ జిల్లాలో 1 గంట వరకు 30% ఓటింగ్ నమోదైంది. జనగామ జిల్లాలో 28.38% అయింది. హన్మకొండ జిల్లాకు సంబంధించి 32%. అదేవిధంగా మహబూబాద్ జిల్లాకు సంబంధించి 28.49% అయింది. భూపాలపల్లి జిల్లాలో 27% అయింది. ములుగు జిల్లాకు సంబంధించి 31%. అయితే ఇక్కడ చూస్తే కూడా ఈసారి హన్మకొండలో కావచ్చు వరంగల్లో కూడా ఇటు వరంగల్లో 31% అయింది. ఇటు హన్మకొండ జిల్లాలో కూడా 32% వరకు కూడా పోలింగ్ నమోదైంది. ములుగు జిల్లాలో అయితే ఈ సేమ్ అర్బన్లో ఎలా జరిగిందో అంతకంటే ఎక్కువనే 31% అంటే 32% వరకు కూడా ఇక్కడ పోలింగ్ నమోదైంది. ఇక్కడ ఓటర్స్ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. మిగతా దాంతో పోలిస్తే ఇక్కడ ఓటర్ల సంఖ్య కూడా తక్కువగా ఉంది. మొత్తంగా ఓటర్లకు సంబంధించి కూడా చూస్తే టోటల్ ఓట్స్కు సంబంధించి కూడా ఉదయం నుంచి చూస్తున్నటువంటి పర్సంటేజ్లు కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఇదంతా కూడా 12 గంటల వరకు ఉన్నటువంటి ఓటింగ్ సరళి. 1 గంటకు సంబంధించి కూడా ఇంకా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నది తెలుస్తుంది. ఈసారి గతానికంటే భిన్నంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎక్కువ మంది వస్తున్నారని అంచనా వేస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఓటు వేసే వాళ్ళ సంఖ్య లాస్ట్ 2 అవర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది అనేది ఇప్పటివరకైతే అధికారులు అంచనా వేస్తున్నారు. గతానికంటే కూడా ఈసారి ఓటు వేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. 4 గంటలకు పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా ఆ బ్యాలెట్ బాక్స్ అంతా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాటిని సీజ్ చేయడం కావచ్చు. తర్వాత అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో రిసెప్షన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ బాక్సెస్ అన్నీ కూడా అక్కడికి వెళ్తాయి. అక్కడి నుంచి కౌంటింగ్ కేంద్రంగా ఉన్నటువంటి నల్గొండకు తీసుకువెళ్తారు. ఇదంతా కూడా ప్రొసీజర్ అంతా కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఓటుకు సంబంధించి 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కానీ ఏజెంట్లకు సంబంధించి చూస్తే మాత్రం 3-4 మాత్రమే కనిపిస్తున్నారు. అది కూడా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులే కనిపిస్తున్నారని చెప్పచ్చు. అయితే ఈసారి కూడా ఎన్నికలకు సంబంధించి కూడా ఓటర్లను ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు కూడా కనిపించాయి. చాలా చోట్ల ఓటర్లను ఓటు వేసే విధానానికి తీసుకొచ్చే ప్రయత్నం కావచ్చు లేదా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు కూడా కొన్ని జరిగాయి. ప్రస్తుతం హన్మకొండ ఆర్ట్స్ కళాశాలకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం దగ్గర కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 10,000 రూపాయలు ఓటర్లకు పంచుతుండగా కూడా పట్టుకున్నారు. వాళ్ళను పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఇద్దరిపైన కూడా కేసు నమోదు చేశారు. దానికి సంబంధించినటువంటి దర్యాప్తు జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడిప్పుడే మీరు ఓటేయడానికి వచ్చారండి. ఈ ఎమ్మెల్సీకి ఎన్నోసారి ఇది ఓటేయడం ఇదే ఫస్ట్? ఇది ఫస్ట్ టైం నాది. ఎప్పుడు ఎన్రోల్ చేసుకున్నారు? ఎన్రోల్ చేసుకున్నప్పుడు ఎలా అనిపించింది ఈ గ్రాడ్యుయేట్ ఓటుగా? యాక్చువల్లీ ఐ ఫెల్ట్ హ్యాపీ బికాజ్ ఇది ఓన్లీ లిమిటెడ్ మెంబర్స్కి ఉంటుంది, లైక్ డిగ్రీ ఎలిజిబుల్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ మై ఫస్ట్ ఓట్. అండ్ నోటిఫికేషన్ రాగానే నేను మమ్మీ అన్నయ్య ముగ్గురం అప్లై చేసుకున్నాము. అండ్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఓటేయడానికి. అండ్ యా ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. అంటే ఎంపీ ఎమ్మెల్సీలకు సంబంధించి మీరు ఓటేశారా? వేసాను, ప్రీవియస్ వేసాను. అదేమో ఈవీఎంలు ఉంటుంది, ఇది బ్యాలెట్ పేపర్ మీద జరుగుతుంది కదా, దీనికి ఎట్లా అనిపిస్తుంది? డిఫరెన్స్ లోపలికి వెళ్తున్నారు కదా, ఎలా ఫీల్ అవుతుంది? యా అంటే ప్రీవియస్లీ ఎలక్షన్ చూసుకుంటే ఓన్లీ వన్ పర్సన్కే వేయాలి. బట్ ఈసారి లైక్ మల్టిపుల్ పర్సన్స్కి వేస్తాం కదా. దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ ఎలక్షన్స్. సో యా థ్యాంక్ యూ. ఎట్లా ఉంది? మీరు కూడా ఓటు ఎన్రోల్ చేసుకున్నారా? పాపనే ఆన్లైన్ చేశారు, నేను సెకండ్ టైం. ఫస్ట్ టైంకి ఈసారి ఎట్లా అనిపిస్తుంది? ఓటర్స్గా వచ్చే విధానం కావచ్చు లేదా ఈ పోలింగ్ అంటే ఇక పోయినసారి కంటే ఈసారి బాగానే ఉంది.